వాళ్ళకి ద్రోహం జరిగింది, పోనీ దానికి ఏమైనా వడ్డీ వేసిస్తారు వీళ్ళు? ఇవ్వరు కదా. ఇప్పుడు ఆ నెలలో ఆయన ఖర్చుకు వాళ్ళు వడ్డీకి తెచ్చుకుంటే ఈ డబ్బులు ఇంక వీళ్ళు ఇచ్చేది వాళ్ళకేం మిగులుద్ది? ప్రభుత్వ నెగ్లిజెన్సీని అంతవరకు క్లెయిమ్ చేయొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం చాలా అసమర్థంగా పనిచేసింది ఆరోగ్యశ్రీ విషయంలో. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాలో పెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆరోగ్య సేవలు అయితే నిలిపివేశారు. ఇది పాక్షికంగానా లేదంటే పర్మనెంట్ గానే తెలియదు. కానీ ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకునేది ఇమీడియట్ గా నిధులు విడుదల చేయాలంటే సిఎస్ పట్టించుకుంటారా? లేదంటే ఇప్పుడు జగన్ కూడా ఊళ్ళో లేరు, ఆయన వచ్చేదాకా ఇంతేనా? పేదలు ఇంకా రోడ్డు మీద నిలబడాల్సిందేనా? లేదు, ఆసుపత్రి వాళ్ళు నేను చూసింది ఈవెన్ ఆంధ్రజ్యోతి రాసింది అదేం లేదు, సాగుతున్నాయి, యూనియన్ పిలుపుని ఎవరు పట్టించుకోలేదని. ఆ యూనియన్ ఎవరైతే ఆశా యూనియన్ అని పెట్టారో లేదో కొత్త బ్యాచ్ అయినట్టున్నారు, కావాలని చేశారు అన్నటువంటి విషయం కనబడుతుంది. దాన్ని నమ్మి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఎంతమంది అనేది చూడాలి. అంటే అధికార మార్పిడి సమయంలో రావడం పెద్ద డ్యామేజ్ ఏమి రాదేమో. ఇది పోలింగ్ ముందు అయితే కనుక వైసీపీకి డ్యామేజ్ అయ్యి ఉండేది. ఖచ్చితంగా అది పెద్ద చర్చనీయాంశం అయ్యి ఉండేది. అప్పుడైతే ఎన్నికల మీద ప్రభావితం చూపించి ఉండేది. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది. ఇంకా ఒక 2-3 రోజుల్లో 4వ తేదీలోపు ఫలితాలకు